నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ విశ్లేషణ మీకోసమే. చూడండి, ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలంటే కేవలం సబ్జెక్ట్ నేర్చుకుంటే సరిపోదు. అసలు క్వశ్చన్ పేపర్ సెట్ చేసేవాళ్ల మైండ్ సెట్ ఏంటి, వాళ్ళు మనల్ని ఎలా ట్రాప్ చేయాలని చూస్తారు అనేది అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం క్లైమెటాలజీని చదవడం కాదు, దాన్ని అడ్డం పెట్టుకుని ఎగ్జామినర్ వేసే ఉచ్చుల్ని ఎలా ఛేదించాలో హ్యాక్ చేయబోతున్నాం. రైట్, ఇక మన మిషన్ బ్రీఫింగ్ ఏంటో చూద్దాం. ఇది మన స్ట్రాటజిక్ అప్రోచ్, మన టాక్టికల్ ప్లాన్ అన్నమాట. మొదట అసలు ఎగ్జామినర్ దగ్గర ఏ ఏ ఆయుధాలున్నాయో చూస్తాం. తర్వాత ఒక్కో ట్రాప్ని, అంటే మల్టిపుల్ స్టేట్మెంట్ ప్రశ్నలు, అసర్షన్ రీజన్ ప్రశ్నలు, ఇలాంటివన్నీ ఎలా డిఫ్యూజ్ చేయాలో నేర్చుకుంటాం. చివరికి ఒక అల్టిమేట్ చీట్ కోడ్ కూడా ఉంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఫస్ట్ పాయింట్, ఎగ్జామినర్ ఆర్సెనల్. అంటే వాళ్ల అస్త్రశస్త్రాలేంటో తెలుసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే వీలైనన్ని ఎక్కువ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఎగ్జామ్ పాస్ అయిపోతామనుకుంటారు. కానీ అది చాలా పెద్ద తప్పు. అసలు విషయం ఏంటంటే ఎగ్జామినర్కి మనకంటే ఎక్కువ తెలుసు. వాళ్లు మన నాలెడ్జ్ని కాదు, మన అండర్స్టాండింగ్ని టెస్ట్ చేస్తారు. బట్టి పట్టిన వాళ్లను ట్రాప్ చేయడానికి వాళ్ల దగ్గర 5 పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవడమే మన ఫస్ట్ స్టెప్. చూడండిక్కడ, ఇవే ఆ 5 ఫేవరెట్ ట్రాప్స్. మల్టిపుల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్, అసెర్షన్ బై రీజన్, మ్యాచ్ ద ఫాలోయింగ్, క్రొనాలజీ, ఆడ్ వన్ అవుట్. చూడ్డానికి సింపుల్గా అనిపించినా ఒక్కో దాని వెనుక ఒక సైకాలజీ ఉంటుంది. మనమేం చేయబోతున్నామంటే ఈ 5ని డీకోడ్ చేసి వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటాం. గుర్తుంచుకోండి, ప్రతి ట్రాప్కి ఒక వీక్ పాయింట్ ఉంటుంది. మనం దాన్ని టార్గెట్ చేయాలి. సరే, మన ఫస్ట్ టార్గెట్తో మొదలు పెడదాం. అదే ది మల్టిపుల్ స్టేట్మెంట్ అంబుష్. ఈ పేరెందుకు పెట్టానంటే ఇది అచ్చము ఒక మెరుపుదాడి లాంటిది. 3-4 స్టేట్మెంట్లిచ్చి పైవాటిలో ఏవి సరైనవి అని అడుగుతారు. మనల్ని కన్ఫ్యూజ్ చేసి ఓవర్లోడ్ చేయడమే వాళ్ల ప్లాన్. కాని దీన్ని డిఫ్యూజ్ చేయడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. అదే డిసెక్షన్, అంటే విడగొట్టి చూడటం. ఈ క్వశ్చన్ చూడండి, ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వాతావరణం గురించి 3 స్టేట్మెంట్లు ఇచ్చారు. చూడ్డానికి అన్నీ కరెక్ట్గానే అనిపిస్తాయి, కానీ ఎగ్జామినర్ చాలా తెలివిగా ఉంటాడు. రెండో స్టేట్మెంట్లో చూడండి, కార్బన్ డయాక్సైడ్ అవుట్గోయింగ్ రేడియేషన్కి ట్రాన్స్పరెంట్ అని ఉంది. కాని నిజానికి అది ఒపేక్గా ఉంటుంది, అంటే అది రేడియేషన్ని అడ్డుకుంటుంది. చూసారా, ఒకే ఒక్క పదం, ఆ ఒక్క పదంతో మొత్తం స్టేట్మెంట్ రాంగ్ అయిపోయింది, ఆప్షన్ పోయింది. చాలామంది స్టూడెంట్స్ సరిగ్గా ఇలాంటి చిన్న డీటెయిల్స్ దగ్గరే పొరపాటు పడతారు. మరి దీనికి మన ఆయుధం ఏంటి? బట్టి పట్టడమా? అస్సలుగాదు. మన ఆయుధం ఫ్రేమ్వర్క్ థింకింగ్. అంటే వాతావరణం యొక్క రూల్స్ అర్థం చేసుకోవాలి. ఫ్యాక్ట్స్ని విడివిడిగా కాకుండా ఒక సిస్టంలా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాతావరణంలోని గ్యాసెస్ ఎంత ఎత్తువరకు ఉంటాయి? వాటర్ వేపర్ ఎక్కడెక్కువ ఉంటుంది, ఎక్కడ తక్కువ ఉంటుంది? డస్ట్ పార్టికల్స్ ఏ జోన్స్లో కాన్సంట్రేట్ అయి ఉంటాయి? ఇలాంటి లిమిట్స్ లేదా కన్స్ట్రెయిన్స్ మీద ఫోకస్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా తప్పెక్కడుందో తెలిసిపోతుంది. నెక్స్ట్, ఇంకో డేంజరస్ ట్రాప్, ది అసర్షన్ రీజన్ గేట్. ఇది కొంచెం కాంప్లెక్స్. చాలామంది స్టూడెంట్స్ సరిగ్గా ఇక్కడే మార్కులు కోల్పోతారు. ఎందుకంటే ఇది మన అజంప్షన్స్తో ఆడుకుంటుంది. 2 వాక్యాలిచ్చి ఒకటి అసర్షన్ ఏ, ఇంకొకటి రీజన్ ఆర్ అంటారు. రెండూ కరెక్టేనా? ఆర్ అనేది ఏకి సరైన వివరణ అని అడుగుతారు. ఇక్కడే అసలు చిక్కుంది. దీనికి ఒక సింపుల్ చీట్ కోడ్ ఉంది. అదే ఏఆర్ లాజిక్ గేట్. దీన్ని ఒక 3 స్టెప్ చెక్లిస్ట్లా వాడుకోండి. స్టెప్ 1, అసర్షన్ ఏ నిజమేనా, ఫ్యాక్చువల్గా కరెక్టా? స్టెప్ 2, రీజన్ ఆర్ నిజమేనా, అది కూడా ఫ్యాక్చువల్గా కరెక్టా? రెండూ కరెక్ట్ అయితే అప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, స్టెప్ 3, కాజాలిటీ బ్రిడ్జ్ని టెస్ట్ చేయాలి. అంటే ఆర్ వల్లే ఏ జరిగిందా, ఆర్ అనేది ఏకి డైరెక్ట్ కారణమా? 90% ట్రాప్స్ ఇక్కడే ఉంటాయి. ఏ, ఆర్ రెండూ విడివిడిగా నిజమే కావచ్చు, కానీ వాటి మధ్య సంబంధం ఉండకపోవచ్చు. ఆ పాయింట్ని పట్టుకోవాలి. ఉదాహరణకు ఈ ఇమేజ్ చూడండి. ఒకవైపు నార్మల్ ల్యాబ్స్ రేట్ ఉంది, మరోవైపు టెంపరేచర్ ఇన్వర్షన్ ఉంది. ఇన్వర్షన్లో చల్లగాలి కింద ఉండిపోయి వేడిగాలి దానిపైన ఒక మూతలాగా ఉంటుంది. దీనివల్ల గాలి స్థిరంగా మారిపోతుంది. ఆ స్థిరత్వం వల్లే పొగమంచు ఏర్పడుతుంది. సో ఆ కాజాలిటీ బ్రిడ్జ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థం చేసుకోవాలంటే ఈ డైనమిక్స్ తెలియాలి. అప్పుడే రీజన్ అసర్షన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో లేదో చెప్పగలం. రైట్, మనం ఇప్పటిదాకా 2 పెద్ద ట్రాప్స్ని డీల్ చేశాం. ఇప్పుడు ఇంకొన్ని ప్యాటర్న్ బేస్డ్ ట్రాప్స్ చూద్దాం. ఇవి 3 రకాలు: మ్యాచ్ ద ఫాలోయింగ్, సీక్వెన్స్ అండ్ ఆడ్ వన్ అవుట్.
ఇవి మన కేటగరైజేషన్ స్కిల్స్ని, లాజికల్ ఆర్డరింగ్ని టార్గెట్ చేస్తాయి. ముందుగా మ్యాచ్ ది ఫాలోవింగ్. ఇక్కడ ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే డిస్ట్రాక్టర్ ఎఫెక్ట్ని వాడతాడు. అంటే ఒకేలా అనిపించే పదాలు ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇక్కడ చూడండి, కండక్షన్, కన్వెక్షన్, అడ్వెక్షన్. ఈ 3 పదాలు హీట్ ట్రాన్స్ఫర్కి సంబంధించినవే. పైన చదివిన వాళ్ళు ఈజీగా ట్రాప్ అవుతారు, ఎందుకంటే వాటి డెఫినేషన్స్ ఓవర్లాప్ అవుతున్నట్టు అనిపిస్తాయి. ఇక్కడ మన పని ఆ చిన్న చిన్న తేడాలను పట్టుకోవడమే. మరి ఈ కన్ఫ్యూజన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి? ఇదిగో ఈ మ్యాట్రిక్స్ మన ఆయుధం. సింపుల్గా 3 కాలమ్స్ పెట్టుకోండి. మెకానిజం ఏంటి? హీట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, దానికి మీడియం అవసరమా? ఉదాహరణకి కన్వెక్షన్ అంటే ఎప్పుడూ వర్టికల్, అడ్వెక్షన్ అంటే ఎప్పుడూ హారిజాంటల్. చూసారా, ఈ యొక్క పాయింట్ తెలిస్తే చాలు, సగం కన్ఫ్యూజన్ పోతుంది. ఇలాంటి మ్యాట్రిక్స్ ప్రిపేర్ చేసుకుంటే ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సే ఉండదు. ఇక నెక్స్ట్ ప్యాటర్న్ ట్రాప్ క్రొనాలజీ లేదా సీక్వెన్స్. దేనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎర్త్ హీట్ బడ్జెట్. చాలామంది స్టూడెంట్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ నంబర్లని బట్టి పడతారు. 35 యూనిట్లు రిఫ్లెక్ట్ అయ్యాయి, 14 అట్మాస్ఫియర్ అబ్జార్బ్ చేసుకుంది, ఇలా. ఇది వేస్ట్. ఎగ్జామినర్కి ఇది తెలుసు. అందుకే వాళ్ళు కేవలం నంబర్స్ అడగరు, ఆ ఫ్లో, ఆ సీక్వెన్స్ అడుగుతారు. ఆ నంబర్స్ వెనుకున్న లాజిక్ అర్థం చేసుకోకపోతే ఈ ట్రాప్లో పడటం ఖాయం. సో దీనికి సొల్యూషన్ ఏంటి? బట్టి కాదు, ఫ్లో మ్యాపింగ్. ఈ సాంకీ డయాగ్రామ్ని చూడండి. ఇది ఒక విజువల్ స్టోరీలా ఉంటుంది. 100 యూనిట్ల సోలార్ ఎనర్జీ లోపలికి వస్తే అది ఏ దారుల్లో వెళ్తుంది, ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, ఎక్కడ అబ్జార్బ్ అవుతుంది, ఫైనల్గా ఎలా బయటికి వెళ్తుంది అనేది ఒక ఫ్లో చార్ట్లా చూపిస్తుంది. ఈ డయాగ్రామ్ని మైండ్లో పెట్టుకుంటే నంబర్స్ వాటంతట అవే గుర్తుంటాయి, సీక్వెన్స్ అస్సలు మిస్ అవ్వదు. ఓకే, ఇక మూడో ప్యాటర్న్ ట్రాప్ ఆడ్ వన్ అవుట్. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో సంబంధం లేనిదాన్ని కనుక్కోవడం. ఈ ట్రాప్ ఎలా పనిచేస్తుందంటే ఎగ్జామినర్ ఒకే కేటగిరీకి చెందిన 4-5 అంశాలు ఇచ్చి వాటి మధ్యలో సంబంధం లేని ఒక రోగ్ వేరియబుల్, అంటే ఒక దొంగని చొప్పిస్తాడు. ఉదాహరణకు ఉష్ణోగ్రత పంపిణీని ప్రభావితం చేసే కారకాలు ఏవి అని అడిగి అక్షాంశం, ఎత్తు, సముద్రం నుండి దూరమనిచ్చి మధ్యలో సోలార్ ఫ్లేర్ యాక్టివిటీ అని పెడతాడు. మిగతావన్నీ భూమి మీద ఉండే ఫిజికల్ ఫ్యాక్టర్స్ అయితే ఇది సూర్యుడికి సంబంధించిన ఒక టెంపరరీ ఈవెంట్. చూసారా కేటగిరీని ఎలా మిక్స్ చేశాడు? మరి ఈ దొంగని ఎలా పట్టుకోవాలి? మన ఆయుధం కేటగారికల్ డయాగ్నాస్టిక్స్. అంటే ప్రతి టాపిక్లోనూ కోర్ ఫ్యాక్టర్స్ ఏంటో మనం ఒక లిస్ట్ చేసుకోవాలి. టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ అనగానే మనకి ఈ 5 గుర్తుకు రావాలి: లాటిట్యూడ్, ఆల్టిట్యూడ్, డిస్టెన్స్ ఫ్రమ్ సీ, ఓషన్ కరెంట్స్, ఎయిర్ మాసెస్. ఈ 5 మన మైండ్లో బలంగా రిజిస్టర్ అయి ఉంటే 6వది ఏదైనా సరే అది ఆడ్ వన్ అవుట్ అని వెంటనే తెలిసిపోతుంది. ఇంపాస్టర్ ఇట్టే దొరికిపోతాడు. రైట్. ఇప్పటివరకు మనం ఒక్కో ట్రాప్ని ఎలా డీకోడ్ చేయాలో చూశాం, అన్నీ విడివిడిగా నేర్చుకున్నాం. కానీ వీటన్నింటినీ కలిపి ఎలాంటి ప్రశ్న వచ్చినా భయపడకుండా ఉండాలంటే ఒక మాస్టర్ కీ కావాలి. అదే ది అల్టిమేట్ చీట్ కోడ్. ఇది సిస్టమ్స్ థింకింగ్ మీద ఆధారపడి ఉంటుంది. సో అసలు ప్రశ్న ఇదే: వీటన్నింటినీ కంట్రోల్ చేసే ఒక సింగిల్ ఫ్రేమ్వర్క్ ఏదైనా ఉందా? అంటే ఒకే ఒక ఐడియాతో ఈ ట్రాప్స్ అన్నింటినీ ఇర్రెలవెంట్ చేసేయొచ్చా? ఎస్, ఉంది. ఇదే ఆ అల్టిమేట్ చీట్ కోడ్. క్లైమటాలజీలోని విడివిడి టాపిక్స్ని బట్టి పట్టడం మానేసి దాన్ని ఒక సింగిల్ ఎంజిన్లా చూడండి. ఒక థర్మోడైనామిక్ ఎంజిన్. చూడండి, ఇన్సులేషన్ అనేది ఇన్పుట్, హీట్ బడ్జెట్ అనేది ప్రాసెసింగ్, వాతావరణ నిర్మాణము, హీటింగ్ మెకానిజమ్స్ అనేవి ట్రాన్స్ఫర్, ఫైనల్గా టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ అనేది అవుట్పుట్. ఈ ఫ్లోని మీరు అర్థం చేసుకుంటే ప్రతి కాన్సెప్ట్ ఇంకో దానితో ఎలా కనెక్ట్ అయిందో మీకే తెలుస్తుంది. అప్పుడు ప్రశ్న ఎలా అడిగినా ఆ ఎంజిన్ని మీ మైండ్లో రన్ చేస్తే చాలు, ఆన్సర్ దానంతట అదే బయటికొస్తుంది. సరే, ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన ఇంటెలిజెన్స్ అంతా కలిపి ఒక ఫైనల్ బ్లూ ప్రింట్ రెడీ చేద్దాం. ఇది మీ ఫైనల్ బ్రీఫింగ్ అనమాట. యాక్షనబుల్ పాయింట్స్ చూడండి, ఇక్కడ క్లియర్గా ఉంది. ప్రతి టార్గెట్కి, అంటే ప్రతి ట్రాప్కి దాన్ని ఎదుర్కోవడానికి ఒక పర్ఫెక్ట్ వెపన్, అంటే ఒక జియోగ్రాఫికల్ యాంటీడోట్ ఉంది. మల్టిపుల్ స్టేట్మెంట్ ప్రశ్నలకి ఫ్రేమ్వర్క్ వాడాలి. అసర్షన్ బై రీజన్కి కాజాలిటీ టెస్ట్ చేయాలి. మ్యాచ్ ది ఫాలోయింగ్కి మ్యాట్రిక్స్ క్రియేట్ చేసుకోవాలి. ఈ బ్లూ ప్రింట్ మీ దగ్గరుండే మీరు ఎగ్జామ్కి పూర్తి సన్నద్ధంగా ఉన్నట్టే. ఫైనల్గా ఒక్కటే మాట: పార్ట్స్ని గుర్తుపెట్టుకోవద్దు, ఇంజిన్ని అర్థం చేసుకోండి, సిస్టమ్ని అర్థం చేసుకోండి. ఈ బ్లూ ప్రింట్ ఇప్పుడు మీ దగ్గర ఉంది. దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో మీరే నిర్ణయించుకోవాలి.
ప్రొసీడ్ టు ఎగ్జిక్యూషన్. ఆల్ ది బెస్ట్.